టీడీపీ 4 స్తంభాల ఆటతో విసుగు చెందిన ప్రజలు థర్డ్ పార్టీ వైపు చూస్తున్నారు. మరోవైపు ప్రొద్దుటూరు టీడీపీ సీటు కోసం పోటీ కొనసాగుతోంది. అధిష్టానం నిర్ణయించక ముందే టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ తనకు తానే అభ్యర్థిగా ప్రకటించేసుకున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయకుండానే రాబోయే ఎన్నికల్లో సీటు దక్కకపోతే ఉక్కు ఉద్యమం చేస్తానంటున్నారు. ఆ పార్టీ నేతలైన మల్లెల లింగారెడ్డి, వరదరాజుల రెడ్డితో ప్రవీణ్ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ప్రవీణ్ వ్యవహారంతో విసిగిపోయిన స్థానికులు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటున్నారు. మరి ప్రొద్దుటూరు రాజకీయ పరిస్థితులేంటో ఓసారి తెలుసుకుందాం. మరోవైపు ప్రొద్దుటూరు టీడీపీ సీటు కోసం పోటీ కొనసాగుతోంది. అధిష్టానం నిర్ణయించక ముందే టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ తనకు తానే అభ్యర్థిగా ప్రకటించేసుకున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయకుండానే రాబోయే ఎన్నికల్లో సీటు దక్కకపోతే ఉక్కు ఉద్యమం చేస్తానంటున్నారు. ఆ పార్టీ నేతలైన మల్లెల లింగారెడ్డి, వరదరాజుల రెడ్డితో ప్రవీణ్ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ప్రవీణ్ వ్యవహారంలో విసిగిపోయిన స్థానికులు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటున్నారు. మరి ప్రొద్దుటూరు రాజకీయ పరిస్థితులేంటో ఓసారి తెలుసుకుందాం. ప్రొద్దుటూరులో రాజకీయాలు పేద ప్రజల పాలిట శాపంగా మారినట్లుగా పొద్దుటూరు ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అంతర్గత కలహాల వల్ల ఇప్పుడు ఆ పార్టీలో కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితి ఉంది. మరొక వైపు ఎవరైతే పొద్దుటూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ ఉన్నారో ఆయన తండ్రి కాలం నుంచి కూడా సారాయి వ్యాపారం చేసేటటువంటి పరిస్థితి ఉంది. దీంతో పొద్దుటూరు టీడీపీలో కూడా ఉక్కు ప్రవీణ్ వ్యవహారం పైన చర్చ జరుగుతా ఉంది. రేపు రాబోయేటటువంటి రోజుల్లో పొద్దుటూరు ప్రజలను పీడించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి సారా వ్యాపారాన్ని చేసేటటువంటి పరిణామాలు నెలకొంటాయని ఆ పార్టీలోనే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఉక్కు ప్రవీణ్ పొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చిన తర్వాత స్థానికంగా పొద్దుటూరులో పార్టీని బలోపేతం చేయకోకుండా అంతర్గత రాజకీయాలు చేసుకుంటూ పార్టీ బలహీనానికి అనేక మార్లు కారణమయ్యాడని కూడా ఆ పార్టీలో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు ఆ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి లింగారెడ్డితో చాలా రోజులు విభేదించినటువంటి ప్రవీణ్ తర్వాత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వరదరాజుల రెడ్డితో కూడా కయానికి కాలు దువ్వడము, గ్రౌండ్ స్థాయిలో పొద్దుటూరులో ఏ ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేయకోకుండా ఆయన ఓన్లీ ఏదైతే పత్రికలలోను మీడియాలోను ఉంటూ మిగతా తెలుగుదేశం పార్టీ బలోపేతం కాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరింత బలహీనపరిచేలా వ్యవహరిస్తా ఉన్నాడు. గతంలో ఏదైతే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టికెట్ కన్ఫర్మ్ చేసినప్పటికీ కూడా ఆయన పని చేయకోకుండా పరిస్థితి కనిపించింది. దీంతో ప్రవీణ్ ను మార్చాలన్నటువంటి పరిస్థితుల్లో కనిపిస్తోంది. ఉక్కు ప్రవీణ్ వ్యవహార శైలి వల్లే పొద్దుటూరు టీడీపీ గెలిచే అవకాశాలను కోల్పోతూ ఉంది. ఉక్కు ప్రవీణ్ భరోసా కూడా ఆ పార్టీ నాయకులకు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఉక్కు ప్రవీణ్ వ్యవహార శైలి ఎలా ఉందంటే పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా పర్లేదు, అధికారం లేకొస్తే ఖచ్చితంగా తాను చెప్పినటువంటి పనులే జరుగుతాయి కాబట్టి ఎలాగైనా మిగతా లీడర్లను సైడ్ ట్రాక్ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉక్కు ప్రవీణ్ ఉన్నాడు. ఆ విధమైనటువంటి రాజకీయాన్ని చేస్తా ఉన్నాడు. పొద్దుటూరు సమస్యల పైన స్పందించడం కన్నా ఇంటర్నల్ రాజకీయాలతోనే ఆయన ఎక్కువ సమయం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఉక్కు ప్రవీణ్ మిగతా నాయకులను కలుపుకుపోవడంలో చాలా విఫలమయ్యారు. ఉక్కు ప్రవీణ్ తండ్రి ప్రతిసారి తాము ఇంత అమౌంట్ ఖర్చు పెట్టామని తాము పెట్టినటువంటి ఖర్చుకు రెట్టింపు డబ్బులు తమకు ఇచ్చినట్లయితే తమకు పొద్దుటూరు టికెట్ అవసరం లేదని కూడా అందరి టీడీపీ నాయకుల వద్ద బహిరంగంగా చెప్తున్నాడు. దీంతో ప్రవీణ్ చేస్తున్నటువంటి దానికి వాళ్ళ తండ్రి చేస్తున్న దానికి పార్టీ అక్కడ సర్వనాశనం అయిపోయింది అన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పొత్తులలో భాగంగా భారతీయ జనతా పార్టీకి టికెట్ ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అక్కడ డాక్టర్ రాజేష్ రెడ్డిని బీజేపీ అధిష్టానం తెరపైకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. రైట్.